రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వరుసగా ఆరోసారి దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అంతర్జాతీయంగా 22వ స్థానంలో ఉన్న ముఖేష్ దేశంలో మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ముఖేష్ అంబానీ తర్వాతి స్థానంలో లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. ప్రపంచ కుబేరుడిగా మెక్సికో వ్యాపార దిగ్గజం కార్లోస్ స్లిమ్ కొనసాగుతున్నారు. అంతర్జాతీయ అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. వరుసగా ఆరోసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ముఖేష్ ఆస్తుల నికర విలువ $2,150 లక్షల, అంటే 1,18,250 కోట్లు. ప్రపంచంలోనే అత్యధిక ధనికుడి స్థానాన్ని మెక్సికో వ్యాపార దిగ్గజం కార్లోస్ స్లిమ్ వరుసగా 4సారి దక్కించుకున్నారు. కార్లోస్ సంపద విలువ $7,300 కోట్ల. ముఖేష్ అంబానీ అంతర్జాతీయంగా 22వ స్థానంలో నిలిచారు. భారత్లో ముఖేష్ తర్వాత రెండో సంపన్నుడిగా $1,650 కోట్ల లక్ష్మీ మిట్టల్ నిలిచారు. అనిల్ అంబానీ మాత్రం 233వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 మంది సంపన్నుల్లో భారత్ నుంచి ముఖేష్ అంబానీ, లక్ష్మీ మిట్టల్, అజీం ప్రేమ్జీ 91వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్ రెడ్డిస్ చైర్మన్ కె అంజిరెడ్డి, దివీస్ ల్యాబ్స్ అధిపతి మురళీ దివి, జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎం రావు ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించారు. అయితే గత ఏడాది కాలంలో ముఖేష్ అంబానీ $100 కోట్ల కోల్పోయారని పేర్కొన్న ఫోర్బ్స్ అయినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ఉందని తెలిపింది. ఇక అనిల్ అంబానీ తన నికర ఆస్తుల విలువను $260 కోట్ల కోల్పోయారని ఫోర్బ్స్ వెల్లడించింది. ప్రపంచ సంపన్నుల సంఖ్య ఈసారి రికార్డు స్థాయిలో 1,426కు చేరింది. వీరి మొత్తం సంపద విలువ దాదాపు 297 లక్షల కోట్లు. జాబితాలో 442 మంది అమెరికన్లు ఉండగా ఏషియా పసిఫిక్ కు చెందిన వారు 386 మంది ఉండగా 366 మంది ఐరోపా తర్వాతి స్థానంలో ఉంది.